శేఖర్ భాష గారు ఉన్నారు, వారేమంటారో చూద్దాం. హాయ్ సార్. జడ్చర్లలోని ఒక కేసు. సో మనం చాలా ఇష్యూస్ ఇట్లాంటివి మాట్లాడుతూ ఉన్నాం, బట్ చాలా వాటికి కన్క్లూజన్ వదిలేస్తున్నాం. మనకంటే పోలీసుల దగ్గర నుంచి వచ్చే ఆ కేసు కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏవి కూడా మనకే కన్క్లూజన్ రావట్లేదు, పూర్తి క్లారిటీ ఇవ్వట్లేదు. బట్ ఈ కేసు కూడా అట్లానే ఉంది. సో లిఫ్ట్ అడిగిన పాపానికి ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు అత్యాచారం చేశారు. సో అసలు ఏంటి ఆ కేసు డీటెయిల్స్? అంటే అది కావాలని ప్రీ ప్లాన్ గా జరిగిందా, లేకపోతే వాళ్ళకి ఈ అమ్మాయికి సంబంధం లేదు. ఎవరో ఇద్దరు బైక్ లో వెళ్తున్నారు, ఈ అమ్మాయి దారిలో ఎక్కడో ఆపి లిఫ్ట్ అడిగింది, వీళ్ళు ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్న తర్వాత ఈ అమ్మాయిని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు అని వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ అయింది. తర్వాత వాళ్ళిద్దరు పరారులో ఉన్నారు. ఇది మనకు వస్తున్న ప్రైమరీ అంటే పోలీసులు ఎఫ్ఐఆర్ లో వాళ్ళు దర్జీ చేసిన ఇదన్నమాట. ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంకో కేసు చూసాం. ఎక్కడో గచ్చిబౌలిలో ఒక వైన్ షాప్ కి ఒక అమ్మాయి వెళ్ళి మందు కొనుక్కుంటుంటే పక్కన ఎవడో నాకు ఎవరు కంపెనీ లేరు, వస్తావా కంపెనీ ఇస్తావా అంటే సరే అని చెప్పి వెంటనే వాడు రూమ్కి వెళ్ళిపోయి ఆ రోజు రాత్రి అక్కడ దాకా పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీడి నా మీద అత్యాచారం చేసి కంప్లైంట్ ఇచ్చింది. ఓకే. సో అంటే మన పోలీసుల్లో ఇటువంటి కేసులు కూడా తీసుకుంటున్నారు కొత్త అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొన్ని అంటే చెప్పడానికి నాకు కొంచెం గట్టిగా అన్నా కూడా కొన్నిసార్లు బేరం కుదరకపోతే, లేకపోతే అడిగినంత డబ్బులు ఆడు ఇవ్వకపోతే కూడా కేసులు పెట్టేసి ఇప్పుడు ఉన్న ఏకైక ఆయుధం ఏమిటి అంటే, ఇప్పుడు ఎవరో మాట్లాడుకున్నారు, ఏదో 5,000 10,000 మాట్లాడుకున్నాడు, వెళ్ళాడు అనుకోండి. తీసుకెళ్లిన తర్వాత నా దగ్గర అంత లేవు ఇంత లేవు అన్నాడు. ఏం చేస్తుంది ఆమె? ఆమెకున్న ఏకైక ఆయుధం అత్యాచారం కేసు పెట్టడం. కానీ ఇది అత్యాచారం కిందకు వస్తుందా అనేది ఆలోచన. ఇప్పుడు ఏంటంటే నేను అడుగుతానమ్మా, ఏ ఆడపిల్ల అయినా సరే, అసలు నాకు తెలిసి నా జీవితంలో ఇన్ని రోజులు బైక్ లో పోయాను కానీ ఏ ఆడపిల్ల నన్ను లిఫ్ట్ వెనకాల సీట్ ఖాళీగా ఉన్నా కూడా లిఫ్ట్ అడగల, ఏ రోజు అడగల. లిఫ్ట్ అడిగారు అని అంటే మనం సరే లిఫ్ట్ అడిగారు అంటే తప్పుగా అనుకోకల్లా, పాపం అమ్మాయి ఏమన్నా ఉంది కానీ లిఫ్ట్ ఎప్పుడు అడుగుతారు? వెనకాల సీట్ అట్లీస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు. అరే అక్కడ ఇద్దరు ఆల్రెడీ మగవాళ్ళు వెళ్తున్నప్పుడు ఈవిడ లిఫ్ట్ అడిగింది అంటే ఏమనుకోవాలి? అక్కడ స్పేస్ లేదు, వర్క్ తీసుకున్నారు. కొత్త ట్రెండ్ అయితే లేదు, అక్కడ జరుగుండదు ఏముండొచ్చు. ఇప్పుడు ఎవరన్నా సరే ఇద్దరు అబ్బాయిలు బైక్ లో వెళ్తున్నప్పుడు నేను కూడా వస్తా అని చెప్పి ఏమైనా లిఫ్ట్ అడుగుతుందా? ఇంపాసిబుల్. అదే అడగడం మామూలుగా అబ్బాయిలే అడగరు. వచ్చినా కూడా ఒకవేళ అట్లా ఉన్నా ఒక అబ్బాయి దిగేసి నువ్వు తీసుకెళ్ళన్నా నేను వేరేలా వచ్చేస్తానని అంటాడు, అట్లా జరగచ్చు. సో తీసుకెళ్లారు, ఇద్దరు తీసుకెళ్లారు, మాట్లాడుకున్నట్టున్నారు. బట్ మొత్తానికి ఏదో జరిగింది. ఫైనల్ గా ఇదే సేమ్ ఇలాగే వెళ్ళి కేసు పెట్టు. అంతకుముందు ఒకసారి ఇట్లాగే బాయ్స్ హాస్టల్లో ఒక అమ్మాయి, లేడీస్ హాస్టల్లో నుంచి ఒక అమ్మాయి వెళ్ళిపోయి తన బాయ్ ఫ్రెండ్ కోసం వెళ్తే వాడు లేడంటే రాత్రంతా అక్కడ ఆ బాయ్ ఫ్రెండ్ మిగతా ముగ్గురు రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చొని మందు కొట్టి రాత్రంతా అక్కడే ఉండి పొద్దున్న లేచి అందులో ఒకడు మా మీద అత్యాచారం చేసి పెట్టి ఈమె బాయ్స్ హాస్టల్కి వెళ్ళి. మీరు కొత్త ట్రెండ్ అంటే ఒప్పుకోవట్లేదు, దాని కన్క్లూజన్ ఇవ్వండి. ఇది కొత్త ట్రెండా? కొత్త ట్రెండ్ ఇంకా చాలా రోజు నడుస్తుంది, ఇప్పుడు బాగా హైప్ వచ్చినట్టు. అంటే ఏం లేదు, మన పోలీసులు మరీ విచక్షణ రహితంగా ఏది ఏది అత్యాచారం అనే దానికి కూడా డెఫినేషన్ తెలియట్లేదని అనుకోవాలి. అంతా ఇప్పుడు విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ లో 1.5 సంవత్సరం పాటు వాళ్ళ ఎఫ్ఐఆర్ లో ఉండి వాళ్ళ అమ్మకి తెలిసి అమ్మాయిని తిట్టిన అన్ని వీడియోలు అన్ని ఆడియోలు అన్ని బయటకు వచ్చినాయి. పోలీసులు అది అత్యాచారం కేసుగా నమోదు చేస్తారు. వీళ్ళిద్దరు కలిసి వెళ్తే ఇద్దరు కలిసి అత్యాచారం అంట. సో ఇంకా వ్యవస్థల మీద నమ్మకం ఎట్లా వస్తుంది సార్? నిజంగా నష్టపోయిన అమ్మాయికి న్యాయం జరగదు అక్కడ. అసలు కేసే ఫైల్ చేయట్లేదంట చాలా వరకు. ఇంకొన్ని చోట్ల ఆశ్చర్యకరంగా ఉంది. అవును అవును, కొంతమంది ఎన్నిసార్లు తిరిగినా కూడా కొన్ని ఏరియాలో కేసులే నమోదు. కొన్ని చోట్ల ఇలా అంటే వాళ్ళు ఇచ్చే ఎఫ్ఐఆర్ చూస్తేనే ఇది ఒక ఎఫ్ఐఆర్, ఇది ఒక కేసా అంటే వాళ్ళకి ఏమైనా టార్గెట్ ఉంటుందా? ఎన్ని కేసులు రోజుకి ఫైల్? పోలీసులు ఎవరిని పరిరక్షించడానికి ఉన్నారు ఇవాళ రేపట్లో? నిజమైన ఆడపిల్లలు ఎవరైతే అత్యాచారానికి గురి కాబట్టి వాళ్ళు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి తీసుకునే పరిస్థితి మనకు అనిపించదు. చాలా మంది ఎవరన్నా సరే ఈ ప్రాస్టిట్యూట్ లో లేకపోతే ఇటువంటి వాళ్ళకి బేరం కుదరలేదని చెప్పి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో అడిగితే తక్కువ కేసులు తీసేసుకుంటున్నారు. వాళ్ళకి వీళ్ళకి ఏమైనా లాలుచిందా అని కూడా డౌట్ గా ఉంది. ఇట్లాంటి డౌట్ వచ్చి మళ్ళీ ఏదైనా గట్టిగా మాట్లాడితే మళ్ళీ తిరిగి కేసులు పెడుతున్నారని ఇదొకటి. లో చాలా చోట్ల ఇదొక పెద్ద దాన్ని ఏమంటారు సెట్టింగ్. ఏంటంటే నేను అబ్బాయిని తీసుకొస్తా, కానిస్టేబుల్ ఎవడో వచ్చేస్తాడు, వచ్చి బెదిరిస్తాడు, రాయ్ దొరికిపోయా పదా అని చెప్పి అంటాడు. అనగానే వాడికి కొంచెం చిన్నవాడు అనుకోండి, మీకేమైనా ఎదురైన ఎట్లా లేదు మీకు జరిగిందని ఎట్లా మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి ఎట్లా మీరు చదవడం కొన్ని అంటే తెలిసిన వాళ్ళు చెప్పడమే తప్ప అంటే ఎందుకు వెళ్తున్నారు వాళ్ళిద్దరికి తెలుసు కదా.
రీసెంట్ గా ఇట్లాగే ఒక కేసు బుక్ చేస్తే ఢిల్లీ హైకోర్టు బాగా చేపట్లు పెట్టింది. ఇది బంబుల్లో కలిసారట, డేటింగ్ చేసుకున్నారట, రూమ్ లో బుక్ చేసుకున్నారట. ఆ నెక్స్ట్ రోజు పొద్దున్న అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి కేసు కేసు ఫైల్ పెడతారనమాట. సో ఇవన్నీ కూడా అత్యాచార కేసులు అయితే రేపటి నుంచి సంసారం చేయడం కూడా అత్యాచారం కింద పరిగణించాలి. చాలా ఇండియాలో మంది ఉన్నారు, అవి కూడా ఆ, ఫైల్ చేస్తున్నారు కొంతమంది. ఇది ఇష్టం లేని సంసారం అత్యాచారం కింద లెక్క అని. ఇష్టం లేని సంసారం కాదు, అయిపోయింది సంసారం. అంతా నచ్చకపోతే జరిగిపోయిన కేసు తర్వాత ఫైల్ అంతే. ఏదో ఒకటి వీడు మల్లెపూలు తీసుకురాలేదనో, లేకపోతే సినిమాకి తీసుకెళ్లేదనో, లేకపోతే ఈవిడ అడిగిన డబ్బులు ఇవ్వలేదనో, ఏదో ఒకటి అత్యాచారం. అంతే. అదృష్టం ఏంటంటే ఆ ఒక్క వాళ్ళకి అంటే భార్యాభర్తలలో మాత్రం భార్య వెళ్ళి అత్యాచారం చేశాడు నా మొగుడు అని చెప్పి అది తీసుకోవట్లే ఇంకా. కాకపోతే భార్యాభర్తలకి లివింగ్ లో ఉండే వాళ్ళకి పెద్ద తేడా ఏముంది, డిఫరెన్స్ ఏమీ లేదు. సో ఇవాళ ఇట్లాంటి పెళ్లికి కేసులే ఖర్చు నిజం చెప్పాలంటే వేస్ట్ తప్ప. నిజం చెప్పాలంటే ఇవాళ రేపట్లో వీళ్ళు కొమ్ము కాస్తున్నది ఇటువంటి ప్రాస్టిట్యూట్స్ ఫాల్స్ వాళ్ళకి కేసెస్. మాత్రమే. చెప్తున్నా కదా, ఇప్పుడు నిజానికి చాలా చోట్ల ఎక్కడైనా సరే అత్యాచారాలు జరిగితే అవి ఒకవేళ తట్టుకోలేని పరిస్థితుల్లో అయితే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా. అటువంటి ఆడపిల్ల ఎప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి అవును నాకు జరిగిందని చెప్పి ఏ ఆడపిల్ల, పరువుగల ఆడపిల్ల జనరల్ గా వచ్చి చెప్పుకోదు. కానీ ఇక్కడ చిన్న చితకకి ఈవిడే లిఫ్ట్ అడుగుతుందట, ఈవిడ ఇద్దరి మధ్యలో కూర్చొని ఈవిడెళ్ళి వీళ్ళు నన్ను అత్యాచారం చేశారని ఈవిడే కేసు ఆ పెడతారు. కేసుని వీళ్ళు రాత్రి అంతా తాగడానికి వారితో పాటు వెళ్ళి ఆ రూమ్ లో ఉంటే పొద్దున్న వచ్చి అత్యాచారం చేసి పెడితే తీసుకుంటారు. సో ఇక్కడ బాయ్ ఫ్రెండ్ కోసం బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఫుల్ గా తాగేసి అక్కడ పొద్దున్న వచ్చి కేసు పెడితే ఇక్కడ రియలైజ్ అవ్వాల్సిందే ఎవరు? ఇక్కడ ఏంటి అంటే టెక్నికల్ గా ఇది అత్యాచారం కిందకు వస్తుంది సార్, నిజంగా ఇది అత్యాచారం కాదని మాకు తెలుసు అని పోలీసులు చెప్తుంటారు. బట్ మీరు వాడిని ప్రపంచానికి అలాంటప్పుడు టెక్నికల్ అత్యాచారం, నార్మల్ అత్యాచారం ఇట్లా చెప్పకండి సార్. ఏదో వాళ్ళ మధ్య గొడవగానో అది ఇది చేయండి తప్ప దానికి మీరు అత్యాచారం అని ఎలా అంటారు? వాడు రేపు సంఘంలో బతకడం, వాడు ఒక రేపిస్ట్ ముద్ర వేసి వాడిని ఇచ్చేస్తారు కదా. సో ఇప్పుడు విజ్ఞాన జ్యోతి కాలేజీలో ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి, లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? సరే వీళ్ళు ఏదో ప్రలోభపడ్డారు, కొంత వ్యామోహానికి గురయ్యారు. సుప్రీంకోర్టు ఏమో ఒక జడ్జిమెంట్ ఇస్తుంది, ఆడ మగాకి వాళ్ళు ఎవరెవరితో సంబంధాలు మాకు సంబంధాలు లేవు అని సంబంధం ఇచ్చేస్తారు. ఇది కేవలం అంటే ఒక ఆడ మగ కలిసి వాళ్ళు మొగుడైనా పెళ్ళమైనా పెళ్లిలో ఉన్నా పెళ్లి కాకపోయినా ఎవరైనా సరే ఎవరి ఇష్టపూర్వకంగా వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్తే దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదు అంటే అప్పటిదాకా ఓకే. కానీ ఇప్పుడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఏదో డబ్బులు గిట్లేదనో లేకపోతే ఏదో బయటకు వచ్చేసి వీళ్ళ మీద కేసులు పెడితే ఇక్కడ ఏముందని. అవును, చాలా సిస్టమ్ లో చాలా చేంజ్ రావాలి. మీరు అన్నట్టు నిజంగా నిజాయితీగా వచ్చే కేసెస్ కి వాల్యూ ఉండట్లేదు, అసలు ఫైల్ అవ్వట్లేదు. సో ఈ కంప్లైంట్స్ మరి దీన్ని పబ్లిక్ ఇస్తున్న ఈ కంప్లైంట్ ని ఎట్లా తీసుకుంటే వ్యవస్థలు చూడాలి, ఏమైనా మార్పు? ఏముండదు దీంట్లో, ఏముండదు. అది ఎట్లాగో కోర్టుకు పోయిన తర్వాత కోర్టు ముట్టుకెళ్ళేస్తుంది. బట్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ లోపల వాడికి కాస్త చుక్కలు చూపిస్తారు అనమాట. వాడిని అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం, కోర్టు తీసుకెళ్ళడం, వాడి తర్వాత కోర్టులో కేసులు కొట్టాడు, ఇదే జరుగుతాయి. ఎందుకంటే 95% ఫేక్ కేసెస్ నమోదు అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఒకవేళ నిజంగా తప్పు జరిగిన, ఇప్పుడు ఒక నిర్భయ కావచ్చు, ఒక దిశ కావచ్చు, ఈ కలకత్తాలో జరిగింది కావచ్చు, ఇటువంటి ఎప్పుడైనా బయటకు వస్తాయి. ఇప్పటికి విజయవాడ ఆయేషా కేసులో న్యాయం జరగలేదు, దారుణం నిజంగా, అదే కదా అత్యంత దారుణం. ఎవరినో తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టి సత్యబాబు తీసుకొచ్చి ఇది ఇప్పుడు అందుకే అసలు వ్యవస్థల మీద నమ్మకం పోయింది. వీళ్ళు మనల్ని కాపాడుతారు అనే నమ్మకం పోతుంది. ఎవరికి న్యాయం జరుగుతుంది అంటే ఇక్కడ ఇటువంటి వాళ్ళకి ఫ్రాడ్స్, ఫాల్స్ కేసెస్, అంతే వీళ్ళు టైం పాస్ చేసేస్తారు. ఇప్పుడు వీళ్ళకే కొమ్ము కాస్తున్నట్టుగా ఉంది తప్ప పోలీసులు నిజంగా అమాయకులకి కొమ్ము కాస్తున్నట్టుగా వాళ్ళ కోసం పనిచేస్తున్నట్టుగా అనిపించట్లేదు. ఎంతసేపు ఇటువంటి వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ కేసులు పెడితే వాళ్ళని తీసుకోవడం, వీళ్ళని చేయడం తప్ప ఎటువంటి ఇది లేదు. రైట్ రైట్, థ్యాంక్ యూ. సో దీని గురించి మీ ఒపీనియన్ అయితే చెప్పండి. మీరేమనుకుంటున్నారు? ఎలాంటి కేసెస్ చాలా మంది బలవుతూ ఉన్నారు, ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది వ్యవస్థల్లో?